ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి దినవృత్తాంత గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయం 1 నుంచి 31వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకు ఎదూతునకును హేమానుకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్తుతించే వ్యక్తులు, పీపుల్ హూ ప్రైజ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆసాపు, హేమాను, ఎదూతను కుమారులను సంగీతం ద్వారా స్తుతించడానికి దేవుడు దావీదు ద్వారా వీరిని ప్రత్యేకించినట్లుగా దేవుని వాక్యాలు మనం చదువుతూ ఉంటాం. దావీదు వీరిని ప్రత్యేకించినప్పుడు సేవకులైన అధిపతులతో సంప్రదించాడు. ఆసాపు, ఎదూతును, హేమాను పరిశుద్ధమైన మరియు ప్రవచనాత్మకమైన పాటలను కూర్చి పాడటానికి దేవునిచే వారు ప్రేరేపించబడినారు. వారు ఇతర గాయకులను ఆరాధనలో పాటల్లో నడిపించినట్లుగా వాక్యాలు మనం చదువుతున్నాం. ఈ పురుషులు ప్రవక్తలుగా కూడా పిలువబడ్డట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఆసాపు, హేమాను, ఎదూతును వారి కుటుంబాలు బంధువుల నుండి మరి 12 మంది సంగీతకారుల నుండి 24 బృందాలుగా వారు ఏర్పడినారు. వీరు మొత్తం కూడా 288 వరకు 4000 మంది గాయక బృందానికి నాయకత్వం వహించడానికి ఎంపిక చేయబడ్డట్లు లేఖనంలో మనం చదువుతున్నాం. యాజకులు మరియు ఆలయ అధికారుల మాదిరిగానే ఈ సంగీతాన్ని, పాటలు పాడేవారిని, స్తుతించేటువంటి వారిని చీట్ల ద్వారా ఎంపిక చేసినట్లు వాక్యం సెలవిస్తోంది. ఆలయంలో వారందరూ కూడా సమానమైన సేవా కార్యక్రమాన్ని వీరు నిర్వహించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే 2 నుంచి 6 వచనాల్లో దేవుణ్ణి స్తుతించడానికి స్తుతులకు పునాది వాయిద్యాలు మరి పాటలు కాదు, కానీ దేవుని వాక్యమే స్తుతులకు పునాది అని మనం గుర్తించాలి. వాక్యమును మనం తెలుసుకున్నట్లయితే వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. లేవీలు, గాయక బృందాల నాయకులు, ప్రవక్తలు వీరందరూ కూడా దేవుణ్ణి ఆ రీతిగానే స్తుతించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ పాటలు పాడేటువంటి గాయక బృందాన్ని ప్రవక్తలుగా కూడా పిలిచేవారు. వారు కూర్చున్న పాటలు చివరికి లేఖనాల్లో భాగమైనట్లుగా మనం చూస్తాం. ఆ వాస్తవం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కీర్తన 39, 50, 62, 73 నుంచి 83 వరకు వీరు కూర్చున్నటువంటి కీర్తనలు లేఖనాల్లో భాగమైనట్లుగా మనం చదువుతూ ఉంటాం. మన వాక్యంలో స్థిరపడినట్లయితే దానితో మనం సమలేఖనం చేయబడినప్పుడు వాక్యం ద్వారా మన స్తుతి మరింత లోతైనదిగా, సుసంపన్నమైనదిగా మారుతుందనేది మనకు జ్ఞాపకం చేయబడుతోంది. దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడ్డప్పుడు, దేవుని వాక్యం చేత మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు అది గొప్ప ఆశీర్వాదకరంగా, లోతైనదిగా ఉంటుందనేది మనం గుర్తించాలి. అలాగే మనం 8 నుండి 31 వచనాలు గమనించినట్లయితే యాజకుల విధులను చీట్లు వేయడం ద్వారా కేటాయించినట్లే సంగీతకారుల విధులను కూడా చీట్ల ద్వారా కేటాయించారు. దేవుని స్తుతించే విషయంలో హోదా కానీ స్థాయి కానీ ఏమీ ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించవచ్చు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆయన్ని స్తుతించేవారు ఆయన వాక్యం మీద ఆధారపడి
వాక్యాన్ని గ్రహించి దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని వారు దేవుని స్తుతించాలనే దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మన సమాజాల్లో, మన ఆత్మీయ సంఘాల్లో ప్రజలకు వివక్ష లేకుండా దేవుణ్ణి సేవించడానికి సమాన అవకాశాలు మనం ఇవ్వాలి. అలా ఇవ్వబడ్డాయా లేదా అనేది మనం పరీక్షించాలనేది దేవుడు మనకు ఈ వాక్య భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు యొక్క పరిపాలన కాలంలో అందరికీ కూడా సమానమైనటువంటి బాధ్యతలు అప్పగించబడ్డట్లుగా, వారు దేవుని స్తుతించడానికి అవకాశాలు ఇవ్వబడ్డట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈనాడు మన సంఘాల్లో కూడా మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను తలంచుకుంటూ, దేవుడు మన కొరకు చేస్తున్న కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి నిరంతరం స్తుతించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువును స్తుతించే వ్యక్తులుగా, ఆయన్ని ఆరాధించేటువంటి ఆయన ప్రజలుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్య భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలు నిరంతరము దేవుణ్ణి స్తుతించట్లో ముందుకు సాగునట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్య ప్రకారం మిమ్మల్ని స్తుతించుటకు మాకు సహాయం చేయండి. మా హృదయపూర్వకంగా ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రభా మేము నిన్ను గణపరచుటకు మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, ప్రభా మిమ్మల్ని నిరంతరము నాయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ యందు ఆనందించే కృప మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక.